హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఏ పండగకైనా కామన్గా చేసుకునే ప్రసాదం, ముఖ్యంగా దేవీ నవరాత్రులలో శ్రావణ శుక్రవారాలలో గుడిలో అయినా ఇంట్లో అయినా ఎంతో సింపుల్గా అయిపోయే ప్రసాదం దద్దోజనం ఇవాళ మన వీడియోలో చూసేద్దాం రండి. ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి అన్నం, పెరుగు, పాలు, అలాగే ఉప్పు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మీరు కావాలంటే నూనెను కూడా వాడుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. ప్రసాదం కాబట్టి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు కొలతలు నేను తీసుకున్న అన్నం ప్రకారం చెప్తున్నాను. తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ స్పైసీని తగ్గట్టు చూసి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మిరియాలు, తురిమి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఉంచుకొని ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం క్యారెట్ తురుముని వేసుకోండి. ఈ దద్దోజనాన్ని కలుపుకునే ప్రాసెస్ చూద్దాము. అన్నాన్ని ముందుగా మెత్తగా ఉడికించుకొని జనరల్గా మనం 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని పోసుకుంటాం కదా. ఇక్కడ 3 కప్పుల వాటర్ని పోసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడు మెదుపుకొని గిన్నెలోకి తీసుకోండి. ఈ అన్నంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పెరుగుని కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకి జనరల్గా 1 కప్పు రైస్కి 1.5 లేదా 2 కప్పుల పెరుగు పడుతుందండి. చూసుకొని కలుపుకోండి. కలుపుకునేటప్పుడు కూడా అన్నాన్ని మెదుపుకుంటా కలుపుకోవాలి. ఇక్కడ పెరుగు ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి. అంటే ప్రసాదానికి ఎలాగో ఫ్రెష్గా చేసుకున్న పెరుగే తీసుకుంటాము. విడిగా మీరు ఎప్పుడన్నా కలుపుకోవాలనుకుంటే కనుక ఫ్రెష్గా ఉన్న పెరుగునే వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్, చిన్న టీ గ్లాస్ అంతా కొంచెం వేడిగా ఉన్న పాలు వేసుకోండి. ఇలా పాలు వేసుకోవడం వల్ల దద్దోజనం కొంచెం ఎక్కువసేపు ఉన్నా కానీ పులవకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం పెట్టుకున్న తాలింపుని వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ తీసుకున్నాను కదా. క్యారెట్ అనేది ఆప్షనల్ అన్నమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ దద్దోజనం టేస్ట్ ఏమీ మారదు. పైనుంచి కొన్ని కొత్తిమీర ఆకులు అలాగే కొంచెం క్యారెట్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. పండగలప్పుడు ఇలాగ దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుందండి. హడావుడి లేకుండా ఉంటుంది. మీకు ఈ దద్దోజనం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.